హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి 5 కొత్త నిబంధనలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రైతు అయితే ఎలా అప్లై చేసుకొని ఉంటే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ అవ్వాలన్న విషయానిపై వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ప్రతి ఒక్క రైతు అయితే ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అయ్యి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని మన ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రేషన్ కార్డు అయితే ప్రతి రైతు కలిగి ఉండాలని, రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని, రైతు రుణమాఫీ ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు ఎంతైనా తీసుకొని ఉండొచ్చని, కానీ ప్రతి రైతుకి అమౌంట్ అనేది ఒకే వరుస సంఖ్య ద్వారా అమౌంట్ అనేది ప్రతి రైతుకి జమ చేయబోతుందన్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేశారు. కేవైసీ చేయించుకుని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో క్రెడిట్ అయ్యి వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి వారి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది తెలియజేశారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.